Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to this session of pre-market and post-market analysis of Bank Nifty 3rd February. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ లేవు. సో డైరెక్ట్గా ఏంటంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. సో టైం వేస్ట్ చేయకుండా అట్ ద సేమ్ టైం ఏంటంటే లాస్ట్ 1 వీక్ వరకు మీకు ఎటువంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, కొద్దిగా బిజీగా ఉండడం వల్ల. సో సో ఈ రోజు నుంచి అయితే కంటిన్యూస్గా పెడతాను ఇంకా వీడియోస్ అనేది. సో మిస్ చేయకండి ఎవరును. అండ్ ఓకే, సో ఈరోజు ఎంట్రీస్ కొంచెం రేపటి ఎంట్రీస్ గురించి, రేపటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చూసుకుందాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది చూసుకుని తర్వాత ఏంటంటే రేపు పాసిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటో చూసుకుందాం. మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు తెలుసు, మార్కెట్ అనేది డే టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది అని చెప్పేసి. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఇక్కడ మెయిన్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి మార్కెట్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో ఆటోమేటిక్గా డౌన్ ట్రెండ్ ఉన్నది. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది కదని చెప్పేసి మనం డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసేస్తామంటే ట్రేడ్ చేయడం అలా కాదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది చూడండి. ఇక్కడ యాక్చువల్లీ మొన్న బడ్జెట్ డే రోజు ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ ఉంటే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ వెళ్ళేవాళ్ళం. అంటే బుల్లిష్ సైడ్ అంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా బేరిష్లో ఉన్నా సరే స్మాల్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్ ట్రెండ్ నడుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మంచిగా క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యింటే అప్ సైడ్కి వెళ్ళి ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లాన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుండి అయితే డౌట్గా డౌన్ సైడ్ ఉండిపోతామంటే డౌన్ సైడ్ అంటే టోటల్ ఉండిపోతామని కాదు, ఎలా ట్రేడ్ చేసుకుంటాం ఏంటనేది ఇక్కడ మీకు పాయింట్స్ చెప్తాను. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ లిక్విడిటీ అనేది స్వీప్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయింది కదా. సో దానికి రీజన్స్ ఏంటి, ఎలా అయింది ఏంటి అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏం జరిగింది మన 50 ఏంటంటే బడ్జెట్ డే రోజు. సో మార్కెట్ అనేది గత వీక్ అంతా టోటల్గా 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ నడుస్తున్నది. కాకపోతే చాలా స్లోగా ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తుంది అనమాట టోటల్గా. ఓకే, సో ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ అప్ సైడ్కి వెళ్తుంది. అయితే ఆ రోజు బడ్జెట్ డే రోజు కూడా మార్కెట్ అప్ సైడ్కే ర్యాలీ అయింది, కాకపోతే చాలా స్లోగా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది 50,000 సైకలాజికల్ డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, 50,000 సైకలాజికల్ డిస్టెన్స్ అనమాట. 50,000 సైకలాజికల్ డిస్టెన్స్ సరే ఆటోమేటిక్గా కాల్ ఆప్షన్స్ ఎక్కువగా హెవీగా బిల్డ్ చేసి ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే మార్కెట్లో కొద్ది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా మనకు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం అక్కడ డే టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 50,000 సైకలాజికల్ డిస్టెన్స్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కూడా చూసి అప్పుడు దీన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నమాట, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదా అనేది. ఓకే, సో ఇదేంటి 11:30కి ఫామ్ అయిన క్యాండిల్ 11:30 to 11:45 ఉంటుంది. సో 11:30 to 11:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది లేదు ఒకసారి చూద్దాం. పుల్ బ్యాక్ ఇదిగోండి లాస్ట్లో. ఓకే, లాస్ట్లో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. 11:30 to 11:45 లోపు మంచిగా అది బ్రేక్ అయిపోయింది. సో యాక్చువల్లీ చెప్పాలనుకుంటే మీకు ఎంట్రీ కావాలనుకుంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనం మంచిగా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టచ్ చేసినప్పుడు మనము మార్కెట్ కూడా చాలా డ్రాస్టిక్గా ఫాలో అయ్యింది అనమాట. అయితే ఇక్కడ నుంచి మీరు డౌన్ ట్రెండ్ వచ్చేస్తారా అంటే డౌన్ ట్రెండ్ వస్తామా అంటే యాక్చువల్లీ చెప్పుకోవాలంటే పాయింట్ మాట్లాడుకోవాలి అనుకుంటే సో ఇక్కడ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఏది ఇదన్నమాట. ఈ లాస్ట్లో అనేది మంచిగా మార్కెట్ అనేది క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఓకే రైట్ ఆ రోజు అంతా ఇంకా మనం బేరిష్ ట్రెండ్లో ఉంటాం రైట్. బట్ స్టిల్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉన్నదన్నమాట. సో ఈ లిక్విడిటీ ఏరియా దగ్గర మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. ఓకే, అట్ ద సేమ్ టైం 49,000 లెవెల్ దగ్గర మార్కెట్స్ అంటే మార్కెట్ అనేది ఇక్కడ అంతా ఫుల్గా అప్ ట్రెండ్లో ఉన్నది. ఇది ఒక లిక్విడిటీ ఏరియా. సో మార్కెట్ అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. 49,000 ఏరియా పుట్ ఆప్షన్స్ హెవీగా ఉండే ఏరియా అన్నమాట. సో అంటే పుట్ ఆప్షన్స్ అక్కడ హెవీగా ఉన్నాయన్నమాట ఆ టైంకి. సో ఇక్కడ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ ర్యాలీ అయింది. అయితే నేనైతే ఇక్కడ
ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఆఫ్ ద మార్కెట్ నేను ఇక్కడైతే బుల్లిష్ సైడే ఉండేవాడిని. ఇక్కడ ఇంత పెద్ద ఫాలో అయింది కదా, ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే బుల్లిష్ సైడే ఉన్నది. బట్ బడ్జెట్ డే నేను ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడ్ తీసుకోలేదు, లైక్ ఏంటంటే నేను ఎటువంటి టైప్ ఆఫ్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, నేను ఏ ట్రేడ్ చేయలేదు. సో కామ్గా ఉన్నాను అనమాట. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఉంది కదా, ఈ రోజు మార్కెట్ అయితే నేను బుల్లిష్ సైడే ఉందామని ప్లాన్ అయ్యాను అనమాట. బుల్లిష్ సైడ్ ఉందామని ప్లాన్ అయినా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ ఎక్కడైనా ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్ సైడ్ ఇలాగ 1 minute టైం ఫ్రేమ్లో ఏదో దొరికితే ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. బట్ ఇక్కడ ఏమైంది, మార్కెట్లో డ్రాస్టిక్ గ్యాప్ డౌన్ అయింది అనమాట. చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది. అంటే పెద్ద గ్యాప్ డౌన్ అంటే మరీ పెద్ద గ్యాప్ డౌన్ కాదు, యావరేజ్ గ్యాప్ డౌన్ అయింది అనమాట. మంచిగా గ్యాప్ డౌన్ అయినా సరే మన మెయిన్ స్టాప్ లాస్ ఏది, మెయిన్ లిక్విడిటీ పాయింట్ స్టాప్ లాస్ ఏది, ఇదే కదా ఈ లో. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఈ లో అనేది ఎర్లీ మార్నింగ్ కొట్టేయడం అంటే లైట్గా స్వీప్ ఆఫ్ చేసింది. ఓకే, ఇండెక్స్లో అయితే లైట్గా స్వీప్ ఆఫ్ చేసింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఫ్యూచర్స్లో ఇంకా స్వీప్ ఆఫ్ చేయలేదు. నేను రెండు చూస్తుంటాను అనమాట, రెండు సైడ్ బై సైడ్ చూస్తుంటాను. సో యాక్చువల్లీ చెప్పండి, ఇదిగోండి సేమ్ అదే సినారియో అనమాట, సేమ్ స్టాప్ లాస్. కాకపోతే ఇండెక్స్లో కొట్టేసింది, ఇక్కడైతే ఫ్యూచర్స్లో స్టాప్ లాస్ కొట్టలేదు. ఓకే, సో ఆ విధంగా చూసుకుని నేను ఏంటంటే ఇంకా బుల్లిష్ సైడే ఉన్నాను అనమాట. సో ఏదైనా బుల్లిష్ ఎంట్రీ దొరుకుతుందేమో అని చెప్పేసి చూసాను అనమాట. బట్ స్టిల్ నాకు ఎక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ బుల్లిష్ ఎంట్రీ అని దొరకలేదు. సో యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ లైక్ ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లేకపోతే 1 minute టైం ఫ్రేమ్లో ఏదైనా ఎంట్రీ దొరుకుతుందేమో అని ప్లాన్ చేశాను. బట్ స్టిల్ అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి బుల్లిష్ సైడ్ దొరకలేదు అంటున్నారు ఏంటి, ఇక్కడ బుల్లిష్ సైడ్ వెళ్ళింది కదా, ఇది బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయింది. అలా కాదు. ఓకే, పర్ఫెక్ట్గా అన్ని పాసిబిలిటీస్తో ఎంట్రీ దొరికితేనే బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను అనమాట. నాకు అక్కడ అనుకున్న థీరీస్లో మనకి ఎక్కడ బుల్లిష్ ఎంట్రీ అనేది దొరకలేదు. సో మార్కెట్లో మనకి అయితే ఒకటి లైక్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కోసం చాలాసేపు ప్లాన్ చేశాను అనమాట. బట్ చాలాసేపు అయిపోయింది, కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది ఎంట్రీ అనేది రాకుండా పోయిందన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు. ఓకే, నెక్స్ట్ లైక్ ప్రీ మార్కెట్, రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫాస్ట్గా అందులోకి వెళ్ళిపోదాం. రైట్, చూసుకుంటే ఇక్కడ మనకి ఇప్పుడు మార్కెట్ని ఇక్కడ బుల్లిష్ సైడే ప్లాన్ చేస్తున్నాను అన్నానా, బికాజ్ ఎందుకంటే మనకి ఫ్యూచర్స్లో ఇంకా ఈ స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్గా పరిగణిస్తున్నాం అన్నమాట. సో 49,000 ఏరియా కూడా. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ అవుతుంది. రైట్, బాగానే ఉన్నది. అయితే మనకి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఈ రోజు ఇంటర్నల్గా ఈ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏం లేదు, కానీ ఇక్కడ లైక్ పుల్ బ్యాక్ ఉన్నది, ఇంటీరియర్ పుల్ బ్యాక్. ఓకే, ఇది పుల్ బ్యాక్ అవ్వాలి అంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. సో ఇంకా అది పుల్ బ్యాక్ కాదు, జస్ట్ ఏంటంటే ఒక రిట్రేస్మెంట్. ఇక్కడ ఈ ఉన్న లోని స్వీప్ చేస్తే ఇండ్యూస్మెంట్ అవుతుంది అన్నమాట, అది కూడా స్వీప్ చేస్తేనే. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఈ 15 minutes టైం ఫ్రేమ్లో చెప్పుకోవడానికి ఏం లేదు. 5 minutes టైం ఫ్రేమ్లో ఇంకో పాయింట్ మీకు ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాను చూడండి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో సో ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇంటీరియర్ పుల్ బ్యాక్, బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. ఓకే, రైట్, సో బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకు అది ఆర్డర్ బ్లాక్. మనకి ఇంకోటి ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకో ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఇందాక చెప్పాను కదా మీకు ఇక్కడ ఎంట్రీ అవుదాం ప్లాన్ చేశాను, చాలాసేపు వెయిట్ చేశానని రాలేదని. సో ఇంటీరియర్ ఆర్డర్ బ్లాక్ మాత్రం, ఇది ఎక్స్టీరియర్ ఆర్డర్ బ్లాక్ అనమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎంట్రీ వస్తే ప్లాన్ చేద్దాం చూసాను, కాకపోతే ఎంట్రీ అనేది రాలేదు. రైట్, ఓకే, రాకపోయింది. సో రేపటి గురించి మాట్లాడుకుందాం. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇక్కడ వస్తే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసి ఇక్కడ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా వాలటాలిటీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఆ ఫాస్ట్నెస్ని మనం ఎవరు క్యాచ్ చేయలేం. ఓకే, సో ఫాస్ట్గా వచ్చి దీన్ని టచ్ చేసి అప్సైడ్ వెళ్ళిపోతే మనం ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేయలేం, అంటే క్యాచ్ చేయలేం అన్నమాట. సో ఓకే, అక్కడ టచ్ చేసి అప్సైడ్కి వెళ్ళిపోతే ఏం చేస్తాం? ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ జరుగుతుంటే అప్సైడ్ వెళ్తుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి ఎంట్రీ దొరికితే ఏదైనా ప్లాన్ చేస్తాం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఎంట్రీ దొరికితే ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది అంటే టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, సెకండ్ టార్గెట్ అనేది ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ ఎగ్జిట్ అయిపోతాం టోటల్గా. అయితే ఏది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ టచ్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫాస్ట్గా టచ్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ అనేది అవ్వలేం. స్లోగా వస్తే లైక్ ఇక్కడంటే లైక్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి స్లోగా వచ్చి టచ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయొచ్చు. ఓకే, లేదు ఓకే ఇది అయిపోయింది. ఇది ఒక సినారియో మాట్లాడుకున్నాం, బాగానే ఉన్నది. ఇంకో సినారియో మాట్లాడుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫాస్ట్గా వచ్చి ఈ స్టాప్ లాస్ కొట్టేసింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదా ఎక్కడో ఓపెన్ అయ్యి వచ్చేసి ఈ స్టాప్ లాస్ కొట్టేసింది అనుకుందాం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి అల్టిమేట్ 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ కింద ఉన్నది. సో నేను అప్పుడే ఇంకా బేరిష్గా వెళ్ళిపోను.
ఓకే, సో అప్పుడే మనం బేరిష్గా వెళ్ళిపోము. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఇక్కడ దీన్ని టచ్ చేస్తుంది కదా, దీన్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోవాలి. అలాగని చెప్పేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటారు అనమాట. 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, 15 minutes అంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే, మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి నేను బుల్లిష్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఏం లేదు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ టచ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. సో అలాగమాట. లేదు, ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ ఇలాగా రాకపోయింది అనుకో, రిట్రేస్మెంట్ రాకపోతే ఇక్కడ ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతూ వెళ్తుంటాయి కదా, ఇండ్యూస్మెంటే బ్రేక్అవుట్ స్ట్రక్చరే, మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దారిలో వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ప్లాన్ చేస్తుంటాం అన్నమాట బుల్లిష్ సైడ్కి. ఓకే, ఎలా ఇంకోటి ఏంటంటే అక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా అంటే లైక్ ఇంకో పాసిబిలిటీ సినారియో కూడా ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్గా తీసుకోకపోయినాను 15 minutes టైం ఫ్రేమ్లో ఏంటంటే పుల్ బ్యాక్. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మిడిల్ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్లో ఫెయిల్ అయిపోతే ఇది ఏమవుతుందంటే ఇండ్యూస్మెంట్ అనమాట, లాస్ట్ పుల్ బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యింది అనుకుందాం. సింగిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే మనం ఈ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో బుల్లిష్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. ఆ విధంగా ఏంటంటే టోటల్గా మీకు ఈ ఏరియాలో ఉన్న ఆర్డర్ బ్లాక్ సంగతి చెప్పేసాను. రైట్, లేదు ఆ పాసిబిలిటీ ఏం జరగలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ అయిపోయింది, ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇక్కడ మనకి ఇది ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్కి వచ్చేసింది అనుకుందాం. డౌన్ సైడ్కి వచ్చేస్తే ఇంకా నేనైతే లైక్ బేరిష్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేస్తాను. బికాజ్ ఏంటంటే 49,000 లెవెల్ కూడా మంచి ఇక్కడ క్యాండిల్ డౌన్ సైడ్ పడిపోతే ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ ఓఏ ఎగ్జిట్ అండ్ లైక్ పుట్ ఆప్షన్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారని సిగ్నల్ వస్తుంది. అప్పుడు ఓఏ చైన్ కూడా అబ్జర్వ్ చేస్తాను, ఓఏ చార్ట్ కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు ఏంటంటే లైక్ ఇక్కడ మంచిగా రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ పడి 49,000 లెవెల్ దాటేసి కిందకి వచ్చేస్తే మాత్రం బేరిష్ ఇంకా చూసుకుంటాం. అది ఈ లో కూడా పోతే ఇంకా టోటల్గా ఇంకా ఫుల్గా బేరిష్కి వచ్చేస్తాం అన్నమాట. ఈ లో కూడా పోతే ఇంకా టోటల్గా ఫుల్గా బేరిష్కి అయితే మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఏది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అయిపోయినా, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా, గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో కొట్టేసింది అనుకోండి, మనకి డౌన్ సైడ్ వచ్చేయడమే. లైక్ అంటే ఒక ఆ డౌన్ సైడ్ వచ్చేయడం ఇన్ ద సెన్స్ అంటే ఒక రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ ఇలా పడిపోతే అప్పుడు ఆటోమేటిక్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో అక్కడ ఆప్షన్ చైన్ కూడా చూస్తూ ఉండండి. 49,000 అయితే ప్రెసెంట్ అయితే పుట్ ఆప్షన్స్ అయితే హెవీగానే ఉన్నాయి. అయితే ఒకటి ఇప్పుడు హెవీగా ఉండొచ్చు, బట్ రేపు ఎర్లీ మార్నింగ్ అనేది ఆ డైనమిక్స్ మారచ్చు. సో దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అయ్యి వెళ్ళాలి తప్ప. సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు అయిపోయిన తర్వాత మార్కెట్ అయిపోయిన తర్వాత 49,000 దగ్గర హెవీగా ఉన్నది, సో రేపు గ్యారెంటీ అప్సైడ్కి వెళ్ళిపోతుంది అని కాదు, రేపు పొద్దున్న మళ్ళీ చేంజ్ అయిపోతుంటుంది. ఓకే, దానికి తగ్గట్టు వెళ్తాను. అయితే ఒకటి చేంజ్ ఎప్పుడు అవుతుంది, భారీ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో, ఈ లో కూడా బ్రేక్అవుట్ అయిపోయి భారీగా గ్యాప్ డౌన్ అయ్యి పెద్ద క్యాండిల్ పడిపోతే అప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నట్టు అర్థం అవుతుంది అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఉంటే అంత ఈజీగా అప్పుడే ఆప్షన్ చైన్ అనేది పుట్ ఆప్షన్స్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వరమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం. మనకి ఇక్కడ ఏంటంటే 49,000 ఏరియా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. లేదా గ్యాప్ డౌన్ అయిపోయి లైక్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో బ్రేక్ చేసినా సరే ఇంకా టోటల్గా మనం బేరిష్ సైడ్ వచ్చేస్తాం అనమాట. ఇక బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఓకే, సో అది మాట. అయితే ఇంకోటి, ఈ లో ఉంది కదా, ఒకేలా ఫస్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి, ఓకే గ్యాప్ డౌన్ అయ్యి, ఓకే సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ స్వీప్ అయింది అనుకుందాం. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చి, ఓకే ఇది 9:15 క్యాండిల్, ఇది 9:30 క్యాండిల్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే కొద్దిగా రిట్రేస్మెంట్ అప్ సైడ్ రావచ్చు. ఓకే, మీరు అనుకున్నట్టు డౌన్ సైడ్ వెళ్ళిపోదు, కొద్దిగా రిట్రేస్మెంట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి పిఈ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇది జరిగితే చూడండి, జరిగితే జరగకపోవచ్చు, బట్ ఇది ఒక సినారియో కూడా ఉన్నదని చెప్పడానికి ముందుగా చెప్తున్నాను అనమాట మీకు. ఓకే, అది రైట్ సరిపోయింది. ఇప్పుడు గ్యాప్ అప్ సినారియోస్ మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ అంటే ఒకవేళ మార్కెట్ ఈ ఏరియా పైకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుంటున్నాం. అప్పుడు మీకు ఇందాక చెప్పాను మీకు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది పుల్ బ్యాక్ అవ్వాలి అంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వాలని చెప్పాను. మరి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది పుల్ బ్యాక్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఓకే రైట్, పుల్ బ్యాక్ అవుతుంది, రైట్ బాగానే ఉన్నది. అయితే ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, ఈ గ్యాప్ ఫిల్లింగ్ని టచ్ చేసి, ఓకే ఈ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి ఇక్కడ ఏంటంటే రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం 49,500 లెవెల్ కొద్దిగా కాల్ ఆప్షన్స్ హెవీగా ఉండే ఏరియా అన్నమాట. ఇక్కడ మనకి మంచిగా ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. లేదు ఇక్కడ మనకి ఏదైనా లైక్ ఏంటంటే లైక్ ఏమంటారు దాన్ని, కన్సాలిడేటెడ్ అవుతూ
ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇప్పుడు అప్సైడ్కి ఇలాగ వెళ్ళింది అనుకో, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైన్ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి లోన క్లోజ్ అయ్యి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయితే ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్ రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి డౌన్ సైడ్ రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే డౌన్ సైడ్ రిట్రేస్మెంట్లో ఎంట్రీస్ తీసుకుంటారంటే చిన్న ఎంట్రీస్ పెద్ద టార్గెట్స్ ఉండవు, ఇది కౌంటర్ ట్రెండ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఈ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఇది కౌంటర్ ట్రెండ్ అవుతుంది, పెద్ద ఎంట్రీస్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా చిన్న ఎంట్రీస్ తీసుకొని బయటకు వచ్చేయడం బెటర్ అనమాట. అయితే తర్వాత ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇదేంటి, ఇది పుల్ బ్యాక్, లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అవుతుంది కదా 15 minutes టైం ఫ్రేమ్లోనే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అవుతుంది కదా మనకి. ఓకే, పుల్ బ్యాక్ ఇంటీరియర్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ ఒక గ్యాప్ అప్ అయితే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా. ఓకే లేక దీన్ని టచ్ చేసి ఇలా డౌన్ సైడ్ ఇలా రిట్రేస్మెంట్ వస్తుంది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ ఇలా రిట్రేస్మెంట్ వస్తే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోతే, ఓకే సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అనేది చాలా కంపల్సరీ అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి టోటల్గా మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. లేదు ఆ సినారియో జరగకపోతే డౌన్ సైడ్కి ఇంకా టోటల్ డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఈ సినారియో జరగకపోతే ఇంకా టోటల్ డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట మనం. ఓకే, టోటల్ డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ ఇంకాను లైక్ ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ ఈ సినారియో జరగలేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయితే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. బట్ ఎక్కడ అవుతాం అంటే ఇక్కడ అయిపోతాం అంటే ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం కొద్దిగా మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా ఫాల్ అయిందని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అయితే ఇక్కడ కన్సాలిడేట్ అయినా అవుతుంది, లేదంటే ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్లో ఫామ్ అయ్యి కొద్దిగా రిట్రేస్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మార్కెట్ అనేది కొద్దిగా రిట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రిట్రేస్మెంట్ వస్తే రిట్రేస్మెంట్లో కొద్దిగా ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏమైనా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇక్కడ మనకి ఇలాంటి సినారియో ఏం జరగకపోయినా అది కూడా బుల్లిష్ బ్రేక్ అయిపోవచ్చు. అక్కడ ఉన్న ఓఏ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అది మాట టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్లయితే మీ కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.